హాయ్, హలో, నమస్తే. నేను మీ మోహన్ని. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనే సామెత ఒకటుంది. అక్షరాల ఆ సామెతని అమలు చేసింది బీజేపీ. అవునండి. వెస్ట్ బెంగాల్ 2026 ఎలక్షన్లలో బీజేపీ అక్షరాల ఈ సామెతను అమలు చేసింది. మనందరికీ తెలిసిందే. ఆర్జేకర్ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య జరిగి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసు విషయాన్ని దీది చాలా సాధారణంగా తీసుకుంది. పెద్దగా పట్టించుకోలేదు. ఘటన పట్ల ప్రజలు ఎంతో ఆగ్రహ వేహసాలకి గురయ్యారు. అయితే బాధితురాలి తల్లి అయిన రత్న దేవనాథ్ని చేరదీశారు బీజేపీ వాళ్ళు. ఆమె కూడా తన బిడ్డకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని ఎంతో పోరాటం చేస్తున్న తరుణంలో బీజేపీ ఆమెని చేరదీసి ఆమెకి ఉత్తర 24 పరగణాల జిల్లాలో టీఎంసీకి కంచుకోటైన పానీహట్ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. ఈ అసెంబ్లీ స్థానం టీఎంసీకి కంచుకోట లాంటిది. అక్కడ ఆ అసెంబ్లీ స్థానాలని ఈమెకి కేటాయిస్తే ఈమె తన సమీప ప్రత్యర్థి టీఎంసీ అభ్యర్థి అయిన తీర్థంకర్ ఘోష్ మీద 28,836 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆ రకంగా ముళ్ళుతోనే తీశారు బీజేపీ వాళ్ళు. తర్వాత ఎన్నుకున్న ఇంకొక ముళ్ళు రేఖాపాత్ర. ఈమె సందేశ్ ఖాళీ ప్రాంతానికి చెందిన ఆమె. చాలా సాధారణ గృహిణి. అయితే టీఎంసీ అధినేత అయిన షేక్ షాజహాన్ చేసే అకృత్యాలని, భూ కబ్జాలని, మహిళల పట్ల వేధింపుల్ని నిరసన వ్యక్తం చేస్తూ ఎన్నో ప్రదర్శనలు నిర్వహించి భాజపా దృష్టిలో పడ్డారు రేఖాపాత్ర. ఆమెను కూడా చేరదీసి ఆమెకి 2024 సాధారణ ఎన్నికల్లో బషీర్హాట్ పార్లమెంటు నియోజకవర్గాన్ని కేటాయించారు. అయితే ఆ ఎలక్షన్లో ఆమె ఓడిపోయారు. అంతటితో ఆ రేఖాపాత్రని బీజేపీ దూరం పెట్టలేదు. మొన్న జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకి హింగల్గంజ్ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. ఈ స్థానాన్ని కూడా బీజేపీ 5,421 ఓట్లతో గెలుపొందింది. ఈ రకంగా రెండవ ముళ్ళుతో ఇంకొక ముళ్ళుని తీశారు బీజేపీ వాళ్ళు. తర్వాత బీజేపీ వాడిన ఇంకొక ఆయుధం చాలా సాధారణమైన మహిళ కలిత మాజీ. అవును, ఈమె ఎంత పేదరాలంటే 4 ఇళ్లల్లో పనిచేసుకొని బతికే ఆమె. ఈమె సంపాదన నెలకి 2,500 నుంచి 4,000 వరకు. భర్త ప్లంబర్ పనిచేస్తూ ఉంటాడు. అయితే ఈ కలితా మాజీ బీజేపీ మీద ఉన్న అభిమానంతో బూత్ స్థాయి కార్యకర్త నుంచి ఆమె పనిచేస్తూ ఉన్నారు. ఆమె కష్టం వృధా పోలేదు. ఆమెని తూర్పు బర్ధమాన్ జిల్లా గుస్కరా ప్రాంతంలో ఉన్న హౌస్ గ్రామ్ అసెంబ్లీ స్థానానికి నిల్చోబెట్టారు. ఈమె తన సమీప టీఎంసీ ప్రత్యర్థిపై 12,531 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. బీజేపీ ముళ్ళుతో తీయాలనే సామెతని ప్రయోగించి సక్సెస్ సాధించింది. ఈ రకంగా 3 అసెంబ్లీ సీట్లని చాలా సునాయాసంగా గెలుచుకుంది బీజేపీ. టీఎంసీ ద్వారా ఏ రకమైన బాధింపబడ్డారో వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళ కష్టాన్ని మర్చిపోకుండా బీజేపీ వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చి గెలిపించటంలో సఫలీకృతమైంది. అందుకనే ముళ్ళుతోనే తీయాలనే సామెత ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గెలిచిన ముగ్గురికి వర్తిస్తుంది. మరిన్ని వింతలు, విశేషాలు, న్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అంతేకాదండి, ఇతరులకి షేర్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.